చూస్తున్నా మొన్నటిదాకా మద్యం షాపులో క్వార్టర్ కావాలంటే కేవలం క్యాష్ కొడితే చాలన్నారు. ఇప్పుడు ఆన్లైన్ చేస్తేనే ఇస్తామంటున్నారు. జగన్ సర్కార్ రివర్స్ పాలనలో మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. ఇంతకాలం డిజిటల్ లావాదేవీలను పట్టించుకోని సర్కార్ ఇప్పుడు హఠాత్తుగా ఆన్లైన్ విధానం రుద్దుతోంది. నగదు తీసుకొస్తే మద్యం అమ్మబోం, ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే ఇస్తామని బేవరేజెస్ కార్పొరేషన్ అంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ చెల్లింపులకే మద్యం అమ్మాలని, 5 తర్వాత నగదు తీసుకోవాలని ఆదేశించింది. 2 రోజుల నుంచి రాష్ట్రంలో బలవంతంగా అమలు చేస్తున్న కొత్త విధానానికి మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం కొనాలంటే ఫోన్పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్ తప్పనిసరి అంటున్నారు. ఉదయం షాపులు తెరిచినప్పటి నుంచి సాయంత్రం వరకు డిజిటల్ లావాదేవీలకు మాత్రమే మద్యం అమ్ముతున్నారు. ఆ తర్వాతే నగదు తీసుకుంటున్నారు. మద్యం డిపోల మేనేజర్లు అన్ని షాపుల సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిశాక కౌంటింగ్కు 10 రోజుల ముందు ప్రభుత్వం హఠాత్తుగా ఈ విధానం అమల్లోకి తీసుకురావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ని అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ఇక ఉన్నట్టుండి హఠాత్తుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు మద్యం షాపులకి డిజిటల్ లావాదేవీలను పెట్టింది? కారణాలేంటి? విషయాన్ని ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అయితే మాత్రం మందుబాబులకు ఒక కష్టాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పేమెంట్ల ద్వారా కూడా మద్యాన్ని అమ్ముతున్నటువంటి యజమాన్యాలు అయితే మాత్రం ఇప్పుడు ఇక నుంచి ఆన్లైన్ లోనే పేమెంట్ ఇస్తేనే తమకి మందు అమ్ముతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మందుబాబులకు డిజిటల్ రంగం తెర మీదకి రావడంతో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చూడొచ్చు, రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియకు దాదాపు ఇక 10 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక ఈ యొక్క డిజిటల్ పేమెంట్లపై ఏంటి అనే కోణంలో కూడా ఒక సంతృప్తి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల అనంతరం కూడా జగన్ సర్కార్ ఎందుకు ఈ యొక్క నిర్ణయాన్ని తెర మీద తీసుకొచ్చింది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే చూసుకోవచ్చు, ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో బలవంతంగా అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క కొత్త విధానానికి సంబంధించి కూడా మందుబాబులు అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో గూగుల్ పే, ఫోన్ పే, డిజిటల్ కార్డు నుండి సమర్థించుకు ఉంటాయి. రోజు కూలీనాన్ని పని చేసుకుంటూ జీవనం సాగించేటువంటి తమ ఇక నుంచి ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే ఎలా అంటూ కూడా మందుబాబులు అయితే మాత్రం తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి కూడా ఇప్పటికే డిపోలకు సంబంధించినటువంటి మేనేజర్కు అన్ని షాపుల సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే కౌంటింగ్ 10 రోజుల ముందుగా కూడా ఈ యొక్క హఠాత్తుగా ఈ యొక్క విధానం తేవడంపై కూడా జగన్ సర్కార్ పై అయితే మాత్రం మందుబాబులు మండిపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే కార్పొరేషన్ సంబంధించి కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ చెల్లింపుల ద్వారానే ఈ యొక్క చెల్లింపులు లావాదేవీలు జరగాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. అనంతరం 5 తర్వాత 1 గంట టైం ఉంటుంది కాబట్టి 6 వరకు ఏదైతే క్యాష్ రూపంలో కూడా తీసుకొని మద్యం అమ్మకాలను కూడా జరపాలంటూ కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆన్లైన్ విధానంతో అయితే మాత్రం మందుబాబులు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మొత్తానికి జగన్ సర్కార్ ఇచ్చినటువంటి యొక్క షాక్ అయితే మాత్రం మందుబాబులు మరింత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఏదేమైనా మందుబాబులకి ఒక బాంబు పెంచారనే జగన్ సర్కార్ అనే మనం విషయం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రంలో మందు అమ్మకాలు తగ్గిపోతాయా లేదంటే పెరుగుతాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క జగన్ సర్కార్ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం అయితే మాత్రం సర్వతా మందుబాబులైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. శాలిని, థ్యాంక్ యూ పవన్.